హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఏపీ క్యాబినెట్ అయితే నిన్న దినాన్ని అయితే జరిగింది ఫ్రెండ్స్. ఈ క్యాబినెట్ మీటింగ్లో ఏమేమి డిస్కస్ చేసుకున్నారు, ఏవేవి పథకాలకు ఏమైనా సంబంధించి డిస్కస్ చేశారా, వాలంటీర్కి సంబంధించి ఏమైనా డిస్కస్ చేశారా, మొత్తం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇక వీడియో చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నారు. సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన బుధవారం సాయంత్రం ఏపీ కేబినెట్ మీటింగ్ అయితే జరిగింది. ఈ మంత్రివర్గ సమావేశంలో ఏపీ టూరిజం పాలసీకి కేబినెట్ ఆమోదం అయితే తెలిపింది. అలాగే పర్యాటక ప్రాజెక్టుకు పరిశ్రమల హోదా కల్పించేందుకు పచ్చ జెండా అయితే ఊపింది. ఏపీ ఇన్ఫ్రా ట్రాన్స్పరెన్సీ యాక్ట్ 2019ను రీపీల్ చేయాలని ఏపీ కేబినెట్ భేటీలో నిర్ణయించారు. జ్యుడిషియల్ ప్రివ్యూ రద్దు బిల్లుకు నూతన క్రీడా విధానానికి కూడా ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదమైతే తెలిపింది. అలాగే డ్రగ్స్ నియంత్రణ కోసం ఏర్పాటు చేసిన యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ పేరును ఎలైట్ యాంటీ నార్కోటిక్ గ్రూప్గా మార్చే ప్రతిపాదనను మంత్రులు ఆమోదమైతే తెలిపారు. అలాగే ఏపీ టవర్స్ లిమిటెడ్ను ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్లో విలీనం చేసే ప్రతిపాదన కూడా పచ్చ జెండా అయితే ఊపారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 కోసం గృహ నిర్మాణ శాఖ చేసుకున్న ఒప్పందాన్ని కూడా ఆమోదించారు. అలాగే అన్నింటికంటే ముఖ్యంగా స్థానిక సంస్థల్లో చైర్మన్లపై అవిశ్వాసం పెట్టే విషయంలో చట్ట సవరణకు ఏపీ కేబినెట్ ఆమోదమైతే తెలిపింది. 4 ఏళ్ల వరకు అవిశ్వాసం పెట్టేందుకు వీలు లేకుండా గతంలో చట్టం అయితే చేశారు. అయితే ఈ గడువు 4 ఏళ్లకు నుంచి 2 ఏళ్లకు కుదిస్తూ తాజాగా చట్ట సవరణ అయితే తెలిపడం జరిగింది. ఈ ప్రతిపాదనకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం కూడా ఆమోదం అయితే తెలిపింది. అలాగే చూసుకున్నట్లయితే ఏపీ వాలంటీర్లకు సంబంధించి కూడా అయితే ఒక అప్డేట్ అయితే ఉంది ఫ్రెండ్స్. అంటే దీనికి సంబంధించి చెప్పడం జరిగింది. ఈ సమావేశంలో అంటే ఈ మీటింగ్లో ఏపీ వాలంటీర్ వ్యవస్థ మనుగడలు లేదని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి అయితే శాసనమండలిలో కీలక ప్రకటన అయితే చేశారు. గత ప్రభుత్వం వారిని రెన్యువల్ చేయలేదు. 2023 సెప్టెంబర్ నుంచి వ్యవస్థలో లేని వారికి జీతాలు ఎలా చెల్లించాలని ఆయనైతే చెప్పడం జరిగింది. అంటే రెగ్యులర్ చేయన వాలంటీర్లపై జీతాలు ఎలా ఇవ్వగలుగుతామని చెప్పి ఈ మంత్రి అయితే చెప్పడం జరిగింది. సో అంటే గత ప్రభుత్వం 2023 సెప్టెంబర్లో గత ప్రభుత్వం అయితే రెన్యువల్ చేయాలి, కానీ చేయలేని పక్షాల్లో అయితే వీళ్ళకి ఈ జాబులన్నీ పోయే పరిస్థితులే ఉన్నాయి. సో దీనికి సంబంధించి రెన్యువల్ చేస్తుంటే మాత్రం అకౌంట్లో అయితే శాలరీ అయితే జమ చేసి ఉండేవారు, కానీ రెన్యువల్ చేయలేదు కాబట్టి శాలరీని అయితే ఆపున్నారు. సో అలాంటి వారికి కూడా శాలరీలు ఎలా ఇవ్వాలని చెప్పి ఈ మంత్రి గారు అయితే చెప్పడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఏపీ క్యాబినెట్లో ఈ మీటింగ్స్ గురించి అయితే ఏపీ క్యాబినెట్లో ఈ విషయాల గురించి అయితే చర్చించడం జరిగింది. సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.